ఇక అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతారట వీళ్ళు, మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఆయన ఏం మాట్లాడుతున్నో అర్థం అయితలేదు. ఏమేమో చేత్తా, ఇది చేత్తా, అది చేత్తా అంటుండు. కానీ ఏందో ఇక మరి ఆయన అంటే ఏం చేద్దాం అనుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ నా కొడ ఊపిరితోనున్న పార్టీని కాపాడదాం అనుకుంటున్నా, లేకుంటే ఆ గంగలో ఒప్పుదాం అనుకుంటున్నా అర్థం అవుతలేదు. మరి ఇగో అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు 6 గ్యారెంటీల పైన ప్రవేశపెడతాం, కాంగ్రెస్ మోసాన్ని బిల్లుతో ఎండగడతాం, వెలుగుమట్ల మూసి బాధితుల తరపున నిలదీస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఒగినే వెలుగుమట్ల అని మాట్లాడుతుంది కదా, అదే వెలుగుగట్ల దగ్గర కవితక్కనేమో నిరావధిక దీక్ష చేస్తుంది, ఈయననేమో బయట తిరుగుతుంది. మరి ఆమె కదా అసలైన దీక్ష చేస్తే ఆమె. ఈయన కేవలం ఒక్కరోజు అటు పోయి ఇటు వచ్చిండు ఫోటోలకు పోజులు ఇయ్యనికి, అయిపోయింది. ఇక బాధితుల తరపున కొట్లాడుతా అంటాడు. సిగ్గుండాలి ఇంత కూడా కేటీఆర్కి. ఏమన్నా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఏంది అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పి, మీరు ఎన్ని హామీలు ఇచ్చిరు, మీరు ఎన్ని హామీలు ఎగ్గొట్టిరు తెలియదా ప్రజలకు? ఎన్ని హామీలు ఇచ్చిరు, ఎన్ని హామీలు ఎగ్గొట్టిరు తెలియదా? సిగ్గుందా మీకు ఏమన్నా? బీఆర్ఎస్ పార్టీ అసలు మొత్తం దిగజారి రాజకీయాలు చేస్తున్నావు కేటీఆర్. నువ్వు మొత్తం దిగజారి రాజకీయాలు చేస్తున్నావు. అర్థమవుతుందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? ఒకసారి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది కథం అంటావు, ఒకసారిగా మనదే రానున్న అదే వచ్చే ఎన్నికలు మనే అంటావు, ఏడ ఎన్నికలు వచ్చినా ఇక మనదే గెలిస్తే ఇక మనమే గెలుస్తున్నాం అంటావు. ఆయనతో బొక్కబొరలా పడుతున్నావు. ప్రజలు నేను అందుకని ముడి మీద అంటున్నారు. అయిపోతుంది నీ పనిగా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేస్తున్న తీరును ఎండగట్టేందుకు ఇచ్చిన మాట ప్రకారం చట్టబద్ధత కల్పించేందుకు ఈ అసెంబ్లీ బడ్జెట్ లో సమావేశంలో బిల్లు బీఆర్ఎస్ తరఫున ఒక ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఫస్ట్ మీరు అసెంబ్లీలో మీ అయ్యని దొలకొచ్చి కూర్చుండబెట్టుర్రి, మీ అయ్యని దొలకొచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పుర్రి, అప్పుడు మీరు బిల్లు ప్రవేశపెట్టుర్రి. సరేనా? అసెంబ్లీకి మీ అయ్యని రమ్మని బిల్లు ప్రవేశపెట్టుర్రి. అప్పుడు రారు, ఏమో ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నావు ఏమో. అయిపోతుంది మీ పని అయిపోయిందని చెప్పి ఇక మమ్మల్ని ఇక ఎవరు దేక్తలేరు ప్రజలు. ఇక 7 ఎన్నికలు వచ్చినా మాకు ఇక ఓటమి పాలే అవుతుంది. ఇక ఇప్పుడు ఉన్న రోజులు ఇక గిట్టే మీడియాలో సోషల్ మీడియాలో మాట్లాడాలి, ఇక పేపర్లలో ఆడిన కనబడాలి, ఇక పక్క కూర్చుంటే అయిపోతా అనుకుంటున్నావా? ఇక నిన్ను మాట్లాడాడు మొత్తం దిగజారి మాట్లాడుతున్నారు, మొత్తం ఇక దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఈయన మాట్లాడితే ఇక్కడ మన ప్రభుత్వ వైపు బీర్లు అయినా మాట్లాడుతుండు. ఏమంటుండంటే, నాలుకకు వస్తాం సీఎం పై నోరు జారితే ఊరుకోము, దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి తీసుకురా, ప్రభుత్వ వైపు బీర్లు అయిలా. నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా. మంచిగా ఉందా ఇది? తన పోయి దండించుకున్నట్టు ఉంది. తీసుకుపోతావా? అయ్యో, సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారితే నాలుకకు వస్తామంటూ ప్రభుత్వ బీర్ల ఆర్రయ్య బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత కేటీఆర్ కు మధ్య భ్రమించిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక అసెంబ్లీని అడ్డుకుంటున్నామని అన్నారు. దమ్ముంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు. నువ్వు తీసుకొస్తావా? నువ్వు నిజంగా మోగోను అయితే కేటీఆర్, నువ్వు నిజంగా మోగోను అయితే అసెంబ్లీకి మీ అయ్యను కేసీఆర్ నువ్వు తీసుకురా. తీసుకొచ్చినాక నువ్వు బిల్లు పెడతావా ఇంకేం పెడతావా తర్వాత, ఫస్ట్ మీ అయ్యను అసెంబ్లీకి తీసుకొస్తావా? వీళ్ళు అన్నట్టే నీకు మైండ్ మొత్తము భ్రమించింది. అసలు మతి పనిచేస్తలేనట్టు, తలకాయ పనిచేస్తుందా మరి పనిచేస్తలేదా? తీసుకోపోతావా మీ అయ్యనట అసెంబ్లీకి? ఇప్పటికైనా ఈ ఉత్తర మాటలు బంద్ చేయి. ఇగో వీళ్ళ చాలా ఎందుకు మరి నువ్వు ఎంతపాటి మొగనువో మరి తీసుకోపోతా అంటే మీ అయ్యన అసెంబ్లీ కడే తీసుకో. ఇక చూద్దాం మరి. అప్పుడు పెట్టుర్రు, ఇక మీరు బిల్లు పెడతారా, ఇక ఏం పెడతారో పెట్టుర్రు ఇక.